2022లో విడుదలైన గంగూబాయ్ మూవీ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. వేశ్యలపై ఆధారపడిన ఈ మూవీ విశిష్టమైన ఆదరణ పొందింది. ఈ సినిమాలో నటించిన ఆలియా భట్ ఎంతో అద్భుతమైన నటనను కనబరిచింది. ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చుని ఈ మూవీ చూడడం చాలా సింపుల్, కానీ ఒకసారి రియాలిటీలోకి వచ్చి ఆలోచిస్తే ఈ వేశ్యల యొక్క జీవితం అంత సాధారణంగా ఉండదు. అయితే మనం ఈ వీడియోలో ఇన్ ఇండియా మరియు అవుట్ సైడ్ ఇండియా వేశ్యలకు ఎటువంటి సమస్యలుంటాయి, మరియు ఈ వేశ్యలకు ఇప్పుడు గౌరవం లభించటం లేదా, లేక ముందు నుండే వీళ్ల పరిస్థితి ఇంత దయనీయంగా ఉందా అనేటటువంటి ఎన్నో విషయాలతో పాటుగా వీరి యొక్క జీవనం ఎలా ఉంటుంది, ఎటువంటి కష్టాలు వీళ్లు అనుభవిస్తారో, అసలు ఒక అమ్మాయి వేశ్యగా ఎలా మారుతుంది అనేటటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. వ్యభిచారం అంటే ఒక వ్యక్తి డబ్బు కోసం మరో వ్యక్తితో లైంగిక సంబంధాలు పెట్టుకునే ఒక యాక్ట్. అయితే ఆశ్చర్యపరిచే నిజం ఏమిటంటే ప్రపంచంలోని అనేక పురాతన వృత్తుల్లో వ్యభిచారం ఒకటిని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సిద్ధాంతాలు చెబుతున్నాయి. కానీ మరొక వైపు చూసుకుంటే కొంతమంది మాత్రం ఇవన్నీ కేవలం కట్టు కథలేనని భావిస్తారు. అయితే ఈ యొక్క వ్యభిచార కార్యకలాపాలకు అంకితమైన వ్యభిచార గృహాలు పెద్ద పెద్ద నగరాల్లో రెడ్ లైట్ ఏరియాస్ గా పిలువబడుతున్నాయి. అయితే ఇంతకు ముందు చెప్పినట్లుగా వ్యభిచారం అనేది ప్రపంచంలోని పురాతన వృత్తుల్లో ఒకటి. ఒక విధంగా చూసుకుంటే ఇది సాధారణమైన క్లెయిమ్ కాదు, ఎందుకంటే యాన్సియంట్ హిస్టరీ, సివిలైజేషన్ అండ్ సొసైటీలో వ్యభిచారం యొక్క సాక్ష్యాలు చూసేందుకు దొరుకుతాయి. అయితే వాటిలో మొదటి ఎవిడెన్స్ సాధారణమైన సొసైటీతో కాకుండా ఒక టెంపుల్ తో ముడిపడి ఉంటుంది. అవును, మీరు వింటుంది అక్షర సత్యం. సుమేరియా, బాబిలోనియా, ఫనీసాలో 2400 BCలో ఒక యాక్ట్ ఉండేది. ఆ రోజుల్లో ఈ వ్యభిచారం డబ్బు కోసమో ధనం కోసమో కాకుండా రిలీజియస్ యాజ్ స్పిరిచువల్ టర్మ్ కోసం చేసేవారు. ఆనాటి ప్రజల నమ్మకం ఏంటంటే దేవాలయం వంటి పవిత్ర స్థానంలో శృంగారం జరిపితే భగవంతుడు వారితో సంతోషించి వారిని మరింతగా ఎదిగేలా చేస్తాడని ఒక ప్రగాఢ నమ్మకం ఉండేది. ఇన్ఫాక్ట్ పూర్వం వ్యభిచారం జరిగేదనే సాక్ష్యాలు మనకు విచిత్ర పద్ధతుల్లో కనపడతాయి. సుమేరియన్స్ వారి సొసైటీలో ఉన్నటువంటి అన్ని వృత్తుల వారి కోసం ఒక లిస్టు తయారు చేశారు. అయితే ఆ లిస్టులో స్త్రీ వ్యభిచారాన్ని మీకు ముందు చెప్పినట్లు ద రిలీజియస్ టెంపుల్లో చేర్చబడింది. ఎందుకంటే ఈ రకమైన వ్యభిచారం మొదట్లో ఆలయ పని మరియు పవిత్రమైన పనిగా భావించబడేది. కాబట్టి దీన్ని ప్రారంభంలో సమాజం కూడా సింపుల్ గానే యాక్సెప్ట్ చేసింది. ఇది ఒక శతాబ్దం పాటు ఎంతో క్రమబద్ధంగా సాగింది కూడా. అప్పట్లో దీని గురించి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించేవారే కాదు. సో శతాబ్దాల నుండి కొనసాగుతూ వస్తున్న ఈ ఆనవాయితీ చుట్టుపక్కల ప్రదేశాలకు విస్తరించడం ఒక సాధారణమైన విషయం. అయితే ప్రారంభ దశలో ఎంతో పవిత్రంగా భావించబడే ఈ వ్యభిచారంలో మళ్లీ మెల్లిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. 1075 BCలో ద స్టేట్ ఆఫ్ సిరియన్స్ ఈ నియమాలను అమల్లోకి తీసుకొచ్చారు. ఆ నియమాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక ముసుగును ధరించి ఎల్లప్పుడూ తమ ముఖాన్ని కప్పి ఉంచాలి. కానీ వ్యభిచారం చేసే మహిళలు ఆ ముసుగు ధరించకూడదు, ఎందుకంటే ఆ ముసుగు ద్వారానే అక్కడి ప్రజలు వేశ్యలను మరియు సాధారణమైన స్త్రీలను డిఫరెంట్ గా చూసేవారు. సో దీనివల్ల మనకి ఇక్కడ అర్థమయ్యే విషయం ఏమిటంటే ఒక క్రమబద్ధ పద్ధతిలో పవిత్రమైన పనిగా ప్రారంభమైన వ్యభిచారం కాలం గడిచే కొద్దీ ఒక తప్పుడు పనిగా పరిగణించే పరిస్థితికి వచ్చి చేరుకుంది. అండ్ అనుకున్నట్లుగానే ఒక స్పానిష్ కింగ్ వ్యభిచారాన్ని 500 BCలో నేరం కింద చేసేశారు. అయితే ఇది జరిగిన తర్వాత ప్రపంచంలోని నలుమూలల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో వ్యభిచారంపై వివిధ రకాల నియమ నిబంధనలు పెట్టడం స్టార్ట్ అయింది. వ్యభిచారం భారతదేశంలోకి ఎలా వచ్చిందంటే ఇప్పటికే వ్యభిచారానికి సంబంధించిన ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ గురించి తెలుసుకుందాం. వ్యభిచారాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క విషయం ద్వారానే పూర్తిగా తెలుసుకోవచ్చని చెప్పలేం, కానీ వ్యభిచారాన్ని అర్థం చేసుకోవడానికి అవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అయితే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నప్పుడు ఏ ఒక్కసారి కూడా భారతదేశం పేరు రాలేదు. అయితే భారతదేశం పేరు రాలేదంటే ఇక్కడ వ్యభిచారం మొదలు కాలేదని అర్థం కాదు. మన దేశంలో వ్యభిచారం కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తుంది. ఇన్ఫాక్ట్ యాన్సెంట్ వేదాస్ అండ్ స్క్రిప్చర్స్ లో వ్యభిచారం యొక్క ప్రస్తావన అనేక చోట్లలో మనం చూడొచ్చు. వేద పురాణాల్లో దీన్ని ఒక వ్యవస్థీకృత సంస్థగా పేర్కొనబడింది. కేవలం ఇది మాత్రమే కాదు, రామాయణ మహాభారతాల్లో మనకు అప్సరసుల యొక్క ప్రస్తావన లభిస్తుంది. అప్సరసుల ప్రధాన పని ఋషులను, మునులను తమ వైపు ఆకర్షించుకోవడం. కేవలం మైథాలజీ కాకుండా చాణక్యుడు కూడా అర్థశాస్త్రంలో వ్యభిచారానికి సంబంధించిన ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాశారు.
సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మౌర్యుల కాలంలో కూడా వ్యభిచారం ఒక ప్రొఫెషనల్ గా భావించబడేది. సో పురాతన నాగరికతలో కూడా వ్యభిచారం వంటివి ఉండేవి అన్నమాట. మొఘల్స్ మరియు వ్యభిచారం వైదిక కాలం తర్వాత వ్యభిచారం యొక్క మొదటి సాక్ష్యం మొఘల్ పరిపాలన కాలంలో లభిస్తుంది. థియరీ ప్రకారం చెప్పబడింది ఏంటంటే వ్యభిచారానికి సంబంధించిన మొదటి యాక్ట్ ఫస్ట్ ఇండియాలో మొఘల్ పాలన కాలంలోనే వచ్చిందట. అకార్డింగ్ టు మొఘల్స్ వారి రాజ్య మందిరాల్లో రాజులను సంతోషపరచడానికి నాట్యం, సంగీతం మొదలైన విద్యల్లో ఆరితేరిన మహిళలు ఉండేవారు. కేవలం అంతేకాదు, రాజుల వద్ద వారి కోరికలను తీర్చుకునేందుకు ఉంపుడు గత్తెలు కూడా వందల సంఖ్యలో ఉండేవారు. బ్రిటిష్ మరియు వ్యభిచారం అర్లీ ఇండియాలో ఏదైనా వేగంగా స్ప్రెడ్ అయింది అంటే అందులో బ్రిటిషర్స్ పాత్ర లేకుండా ఉండటం అనేది అస్సలు జరగని పని. మొఘల్ పరిపాలన తర్వాత మన భారతదేశంలో బ్రిటిషర్ల యొక్క అరాచక పాలన మొదలైంది. అయితే బ్రిటిషర్స్ వ్యభిచారం అనే కాన్సెప్ట్ ను ఉపయోగించుకుని తమకంటూ ఒక కొత్త కాన్సెప్ట్ ను ఏర్పరచుకున్నారు. అదే నార్త్ కాన్సెప్ట్. అయితే భారతీయ మహిళలు బ్రిటిష్ కోర్టులో డాన్స్ పర్ఫామ్ చేసేవారు. అయితే కోర్టులో నృత్యం చేస్తున్న మహిళ కోర్టు మ్యాన్ కు నచ్చితే తాను అతని కోరిక తీర్చాలి. దీని తర్వాత బ్రిటిష్ మిలిటరీ మ్యాన్ కూడా వివిధ ప్రాంతాల్లో వ్యభిచార గృహాలను తెరిచి వాటిని రెడ్ లైట్ ఏరియాస్ గా నామకరణం చేశారు. ఈ రెడ్ లైట్ ఏరియాల్లో కేవలం బ్రిటిష్ సోల్జర్స్ మాత్రమే వెళ్లాలి. అప్పట్లో అక్కడ వేరే ఎవరికీ అనుమతి ఉండేది కాదు. ఇక ఈ క్రమంలోనే బ్రిటిష్ ప్రభుత్వం వ్యభిచారాన్ని లీగల్ కూడా చేసింది. ఆ తర్వాత బ్రిటిషర్స్ భారతదేశాన్ని వదిలి వెళ్లిపోయారు. కానీ వారు ఏర్పరిచిన వ్యభిచార గృహాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఇక వేసల జీవనం ఎలా ఉంటుంది, ఒక మహిళ వేసగా ఎందుకు ఎలా మారుతుంది అనంటే, సాధారణంగా ఒక అమ్మాయి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తనంతట తానుగా ఈ రంగంలోకి దిగవచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి కొన్ని ముఠాలు బలవంతంగా వ్యభిచార రంగంలోకి దింపుతాయి. వ్యభిచారం చేసే అమ్మాయిలు ప్రతిరోజు లైంగికంగా వేధించబడతారు, కానీ దాన్ని ఎవరూ పట్టించుకోరు. మన భారతదేశంలో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే అందరూ ఫైట్ చేశారు. నిజానికి అది చాలా మంచి విషయమే, కానీ అదే ఒక వేసపై అత్యాచారం జరిగితే ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే ఆమె డబ్బులు తీసుకుని చేసే పనిని ఒకడు ఫ్రీగా చేసేశాడని అందరూ చిన్న చూపు చూస్తారు. కానీ ఒకరికి ఇష్టం లేకుండా చేసే ప్రతి పని తప్పే అవుతుంది. ఈ వ్యభిచార గృహాల్లో ఒకరోజు ఒక అమ్మాయి 15 మందితో సహా పడుకోవాల్సి వస్తుంది. అయితే వాళ్లకు ఒక్కొక్కరి నుంచి వచ్చే 1000 నుంచి 2000లో సగం నిర్వాహకులు తీసుకుంటే మిగిలిన సగం మానసిక గాయాలను దిగమింగుకోవడానికి ఆల్కహాల్ కు కూడా సరిపోదు. అంతేకాకుండా అక్కడికి వచ్చే వాళ్లలో మత్తు పదార్థాలు యూజ్ చేసే వాళ్లు వస్తారు. వాళ్లు వీడను కూడా మత్తు పదార్థాలు తీసుకోమని చాలా బలవంత పెడుతుంటారు. ఈ విధంగా అక్కడ వాళ్లు పడే కష్టాల్లో ఇవి కేవలం నామమాత్రం మాత్రమే. సిబిఐ రిపోర్టు ప్రకారం 2012 నుంచి 2023 వరకు దాదాపుగా దేశవ్యాప్తంగా 1200 మంది అమ్మాయిలు వ్యభిచారం చేస్తూ మరణించారట. మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు, ఇన్ని కష్టాలు పడే బదులు అన్నీ వదిలేసి ఎక్కడికైనా పారిపోవచ్చు కదా అని. ఒక ఆడపిల్ల చిన్న తప్పు చేస్తేనే అందరూ ఏదో పెద్ద పాపం చేస్తున్నట్లుగా చూసే సమాజం మనది. అలాంటిది వ్యభిచారం చేసి ఇంటికి వస్తే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? మీరే చెప్పండి. కేవలం ఇంతే కాదు, పోలీసులు కూడా ఇందులో ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో వీళ్లకు చనిపోవడం తప్ప వేరే ఆప్షనే ఉండదు. సో చూశారు కదండి, వ్యభిచారం ఎలా ప్రారంభమై ఏ స్థితి నుండి ఏ స్థితికి చేరుకుందో. సాధారణంగా వ్యభిచారాన్ని ఒక వృత్తిగా చూడటం కొంచెం కష్టమైనప్పటికీ వ్యభిచారం ప్రాపర్ ప్రొఫెషన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి చెప్పాలంటే మనం వేసలను చెడుగా మరియు తక్కువ స్థాయిలో చూడకూడదు. ఎందుకంటే అత్యాచారాలు మరియు లైంగిక వేధింపులు నియంత్రించడంలో వీరి పాత్ర ఎంతో ముఖ్యమైనది. సో చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.